బలము ఒక స్త్రీ మరి ఏమంటారు వ్యామోహంలో పడి తన బలాన్ని ఏం చేసుకున్నాడు? వ్యర్థం చేసుకున్నాడు. చివరికి తన బలము ఏమైపోయింది? తన మరణానికి దారితీసింది. అంటే బలము ఎవరి కోసం ఉపయోగించాలంటే అందుగనక ఏమన్నాడు? నా కుమారుడు 2 తిమోతి 2:1 నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అన్నాడు. బలవంతుడుగా ఉండు అన్నాడు. అలాగే ఎఫెసీ 6:10 ఏమన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతుడు కమ్ము అన్నాడు. బలవంతుడుగా తయారవు. దేవుని కృప చేత, దేవుని మహాశక్తి చేత, దేవునిలో మీరు బలవంతులుగా ఉండండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి బలవంతులుగా ఉండండి అని కోరినటువంటి దేవుడు మరి ఆ బలము ఎవరి కోసం ఉపయోగించాలట? దేవుని పని కోసం, నీ జీవితంలో మంచి కార్యాలు చేయడం కోసము ఉపయోగించాలి తప్ప దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి అయితే దేవుడు బలవంతుడుగా కమ్ము అని అన్నాడు. అంటే అల్లి రెడ్డు నేగంతిది రెడ్డు అంటారా? బలం బలం కాలండి ఇది కాదు సొరాలగా రెడ్డు మార్ ఏడో మరి రై సొరాలంగా ఇలా రెడోమర్ ఆమె కితూంగన్ రెడోమర్ అనంగాలి గడ్డిల్ గల్లెడ్ గడ్డిల డక్కువ నాకంతే కితూంగన్ ఆమంగ్ బ డక్కువలనండి ఆమె రెడోమర్ గడ్డిల్తాం రెడో అమర గడ్డిల్తాం గాలి సరే రెడో గడ్డిల్ నమ్ కితూంగన్ గనుకో తా రెడో ఈతనాసన్ అత రెడో ఈతనాసన్ కితూగన్ అబార్ అల్లంబునాసన్ అమ్మ రడు గాలి గడ్డెల్నా డెకోనా అండమంగ్ డెకోల నుండి రడు గాలి డెకోతే కితూగన్ ఆమంగ్ ఎర్రెండి ఆమన్ రడు గాల గడ్డెల్తాం డెకోతాం గడ్డెల్న గాలి కితూగన్ వెత్తనే మరి గడ్డెలనండి రడు గాల డేలమండి అండబార అల్లంబనలేన్ కితూగన్ అబార అల్లంబన్ సంసోన్ ఈర్ డేలి రడు గాలి కితూగన్ తీల రడు మరణం గాలి కితూగన్ తీలై బండో అతీలైన ఆ సంసోను రడు అతీలైన సంసోను అని నాండాసన్ బారాలి కితూగనాసం బారాలు పో ఇస్రాయేల్ ఆ ప్రజాంసం బారాలు పో అజ్జిపోయ్ ఆన్సోనాసన్ ఆనినాసన్ ఆని సుఖం కోసం నేనేగంతి సుఖం కాలండి అమ్మనోయన్ కోసం అని నా కోసం అని బారాలి ఆఖరికి ఇన్నటేలి కిഞ്ഞల్లి సంసోన కిഞ്ഞల్లి అజ్జ మేంగ్లొత్తు అందుకనక బలవంతుడుగా కమ్ము అన్నాడు. అయితే ఇక్కడ యెషయా పుస్తకము 40 అధ్యాయము 31వ వచనములో ఎందుకు బలవంతంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి ఎందుకు ఇమంతా కూడా నేను మాట్లాడింది ఇందులోనే జవాబు అన్నటువంటిది ఉంది. ఇక్కడ ఏంటుంది? యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, పక్షి రాజుల వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తరు, సొమ్మసిల్లక నడిసి పోదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే యెహోవా కోసము యెహోవా దేవునిలో బలవంతులుగా ఎందుకు ఉండాలి అని అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. పక్షిరాజు రెక్కల వలె పక్షి రాజుల వలె రెక్కల వలె సాపి పైకి ఎగురుదురు అంటే ఎప్పుడు కూడా పైకి ఎగురుదురు అంటే అర్థం ఏంటి అంటే అభివృద్ధి చెందుతూ ఉంటావు. పక్షిరాజు ఏ రకంగా అయితే మీరు పక్షిరాజు అంటే ఏది గ్రద్ద, ఒక గ్రద్ద ఉంటుంది. ఒక గ్రద్ద ఉన్నప్పుడు ఆ గ్రద్ద ఏం చేస్తుంది తెలుసా? ఒక గ్రద్ద ఏముంటుంది, ఆ గ్రద్ద ముసలైన తర్వాత ఆహారం తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది తెలా? చాలా ఎత్తుకు ఎగురుతుంది. ఎగిరిపోయి ఒక కొండ మీద, ఒంటరిగా ఉన్నటువంటి కొండ మీద ఉంటుంది, ఎగిరి అక్కడ కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఆ రెక్కలన్నీ ఏమైపోతాయి? ఆ పాత రెక్కలన్నీ ఏమైపోతాయి? జుతిర్ జతార్ రెడ్ అయితే అప్పుడు ఏం చేసుకుంటా తెలుసా? కొండ మీద ఎక్కి శ్రద్ధ ఎవరికి వెళ్ళిన ప్రదేశాలు ఏమి దాని మట్టుగా అది రెక్కలన్నీ కూడా ఏం చేస్తుంది? తీసేస్తాయి. మొత్తం రాలదు,
ఆ రెక్కలను ఏం చేస్తుంది? మొత్తం పీకేస్తుంది. ఆ రెక్కల, నా రెక్కలు అంటే అర్థం ఏంటి? ఈకలన్నీ కూడా మొత్తం పీకేసి ఉంటది. కొన్ని రోజులు ఉన్న తర్వాత కొత్త రెక్కలు ఈకలు వస్తాయి. ఇచ్చిన తర్వాత ఆమెలో అంటే ఆ గ్రద్దలో నూతనమైనటువంటి బలము వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ కొత్త గ్రద్దలాగా మారి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుంది. అందుకనక ఆకాశంలో చూడండి, మనం చూస్తున్నాం, మిగతా పక్షులు వేరు, గ్రద్ద వేరు. గ్రద్ద చాలా ఎత్తుకు ఎగురుతుంది. తర్వాత ఎంత ఎత్తు ఎగురుతున్నప్పటికీ, ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కింద ఏ పక్షి ఉంది, ఏ జంతువు ఉంది అనేది అంత దూరం నుండి మరి కనబడుతుంది. కానీ మనము ఇక్కడ నుండి అలా కొండ చూస్తాం అనుకో, జంతువు ఉండకపోడా ರಥ ಗಿಬ್ಬೂತ್ ಬೆಂತಾಮರ ಜಟ ಕೂಚೆಡು ತೆನೆ అటు బెంతామర చేరుతుంది. గిచ్చి కొనామడనే గాలి నేల గిచ్చేది నేలి గిచ్చేది. అంటే ఒక కన్ను మూసి ఒక కన్నుతోనే జంతువు తలకివి చూస్తారు. తర్వాత ఏదో వదిలినప్పుడు, తుపాకో బాణం వదిలినప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్నుతోనే గురి చూసి కొడతారు. అంటే ఒక వస్తువుని కనిపెట్టడానికి మనకింత ఉంటుంది. ఈ దగ్గరలో కూడా మనకి కనబడదు. కానీ పక్షి చాలా ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో నుండి భూమి మీద ఉన్నటువంటి పక్షులు గాని, జంతువులు గాని, ఏమైనా సరే కనిపెట్టే శక్తి ఎవరికి ఉంది? పక్షిరాజు అన్నట్టు గ్రద్దకి ఉంది. అలాంటి గ్రద్దతో మనల్ని పోల్చాడు. ఎందుకు తెలుసా? ఎంత ఎత్తుగా ఎగిరినప్పటికీ దాని శక్తి సామర్థ్యాలు అలాగే పెరుగుతూనే తప్ప ఎక్కడ తగ్గదు. అందుకబట్టి పక్షిరాజులాగా ఎవరు ఆ నూతన బలము పొందుతారు, తర్వాత ఎగిరేటప్పుడు ఎక్కడ అలసట లేదు అని మాట్లాడుతున్నాడు. కింద వచ్చినప్పుడు అలయక పరిగెత్తుదురు, మీ జీవితం అనే ప్రయాణంలో పరిగెడతారు. అంటే మనకి బలం వస్తుంది. ఎక్కడలో ఉంటే? క్రీస్తు యొక్క శక్తిలోను, క్రీస్తు యొక్క కృపలో ఉన్నట్టుగా అయితే మనం ఏమకు దొరుకుతుందట? బలము. నూతన బలము పొందినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము? రెక్కల సాసి ఎగురుతాం. ఎగిరినప్పుడు నీవు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటావు. ఇల్లు కట్టాడు. ఈరోజు పెక్కల సౌకర్ అయిపోయాడు. పలాసలో చాలా బడ్డీలు అతని అండర్లో. అదే గ్రామంలో బ్రతుకు తెరువు తాలూకా పేరు మారు మ్రోగుతుంది. వారందరూ కూడా క్రీస్తు దాసులే, వారందరూ దేవుని బిడ్డలే. ఈ ప్రపంచంలో కనిపెట్టినటువంటి వస్తువుల్లో చాలా వస్తువులు 80% వరకు దేవుని బిడ్డలే కనిపెట్టిన వస్తువులే ప్రపంచంలో వాడబడుతున్నాయి. గమనించండి,
దేవునిలో ఉన్నట్టుగా అయితే ఉన్నతమైన స్థానం ఎదుగుతాం. అందుకనక మాట్లాడుతున్నారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిసిపోవుదురు. మనం వెళ్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాం. అదే సొమ్మసిల్లడం అంటారు. కళ్ళు తిరిగి పడిపోతాం. ఎందుకు పడిపోతాం? తినడానికి సరైనటువంటి తిండి లేక నడిచేటప్పుడు శక్తి చాలలేదు. కానీ క్రీస్తులో ఉంటే నీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. అందుకనక నీవు క్రీస్తులో ఉండాలి అని మాట్లాడుతున్నా. చాలా మంది గర్విస్తున్నారు ఈ లోకంలో, నాకు శక్తి వచ్చింది, నాకు డబ్బు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అని దేవుని హేళన చేసినటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. గమనించండి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, తర్వాత వాక్యం వింటున్నటువంటి వారు, మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వారు కూడా ఒకటే మాట్లాడుతున్నాం. నీకు ఆస్తుందా, అందం ఉందా, ధనం ఉందా, లేకపోతే ఏ హోదాలో ఉన్నావో ఆ హోదాను బట్టి నీవు గర్వించకు. దేవుడు వెక్కిరింపబడడు. ఈ మధ్యన మనం చూసాం, మీరందరూ చూసుంటారు, యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ చూసుంటారు. మరి అమెరికాలో ఏం జరిగింది? లాస్ ఏంజల్స్ అన్నటువంటి టౌన్ ప్రపంచంలో విలువైనటువంటి టౌన్. పేరేటది లాస్ ఏంజిల్. ఏంజిల్ అంటే అర్థం ఏంటి? దేవుని దూతలు. ఏంజిల్ అంటే లాస్ ఏంజిల్ అంటే ప్రపంచంలో ధనవంతులు అందరూ, తర్వాత సినీ యాక్టర్లు అందరూ ఉన్నటువంటి ప్రాంతం అది. ఒకసారి ఈ మధ్యనే ఏది డిసెంబర్ కాదు, జనవరి 5, 6వ తేదీన ఒక ప్రోగ్రాం జరిగింది. గ్లోబల్ సమ్మిట్, ఏదో గ్లోబల్ అవార్డ్స్ ప్రోగ్రాం జరిగింది. గ్లోబల్ అవార్డ్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ప్రపంచంలో ఉన్న శక్తిమంతులు ఎవరో, బాగా ఉన్నటువంటి వారు ఎవరో అని అవార్డు ఇవ్వడం కోసము లాస్ ఏంజల్స్ లో ప్రపంచం మొత్తం, దేశం మొత్తం మీద ఉన్నటువంటి మేధావులందరూ చేరారు అక్కడ. ప్రపంచంలో రిచెస్ట్ అంటే గొప్ప ధనం కలిగినటువంటి ప్రాంతం ఏదంటే లాస్ ఏంజల్స్. అయితే అక్కడ ఒక యాంకర్ ఏమని మాట్లాడింది తెలుసా? ఏమంట, సర్వే పెట్టున్నారు. గూగుల్ సర్వే లేదా ఓపెన్ సర్వే పెట్టున్నారు. ఓపెన్ సర్వే పెట్టినప్పుడు స్టార్స్ ఒకటి, తర్వాత మమ్మీ డాడీలకు ఒకటేమో దేవునికి. చూడండి, ఇక్కడ వినండి. జోలపాటలాగా ఉందా? ఇదే హెచ్చరిక చెప్తున్నా. మీరందరూ ఎవరు కూడా విర్రవీగొద్దు, ఒకటే చెప్తున్నా. అయితే సర్వే చేసినప్పుడు స్టార్స్ ఎన్ని పాయింట్లు వచ్చాయంటే సుమారుగా 13 పాయింట్లు వచ్చాయి. 13 పాయింట్లు. మమ్మీ డాడీలకి ఒక 3 పాయింట్లు వచ్చాయి. దేవుడు గాడ్ అన్నట్టు సర్వే చేసేటప్పుడు 0 వచ్చింది. అంటే వాళ్ళప్పుడు ఏం చేశారంటే, యాంకర్ ఎవరో ఒక లేడీ ఉంటుంది, యాంకర్ చూడండి మరి దేవుడు లేడు, 0. దేవుడు 0, ఏమి లేడు. మనమే హైయెస్టము, మనమే గొప్పలము, మాకంటే గొప్పవారు ప్రపంచంలో మా గొప్పవారని విర్రి వీగినటువంటి దీనితో మాట్లాడినటువంటి ఆ యాంకర్ అక్కడ ఉన్నటువంటి దేవుడు లేడు, చూడండి దేవుడికి ఒక్క పాయింట్ కూడా రాలేదు అని అందరూ నవ్వుతున్నారు. నవ్వారో లేదో, 2 రోజుల తర్వాత ఆ పట్టణంలో మరి మంటలు సలరేగాయి. ఎవరైతే అంటే దేవుని వెక్కిరించారో, దేవుని వ్యతిరేకంగా మాట్లాడారో, వారు తలకు ఆస్తి పాస్తులు అన్ని కూడా వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయినాయి, శ్మశానం అయిపోయింది.
చూడండి, గమనించండి. మీరు అనుకుంటున్నారు ఎవరు దేవుడు నాకేం చేయలేరు, దేవుని వ్యతిరేకంగా మీరు ఉండొచ్చు. కానీ హఠాత్తుగా వస్తుంది, హఠాత్తుగా గోడ కూలినట్టుగా నీ జీవితం గాని నీ కుటుంబం గాని నాశనం అవుతుంది. నేను బలవంతుడిని అని నీవు అనుకొని దేవునికి వ్యతిరేకంగా నీవు జీవిస్తే, వారు అన్నట్టుగా వారు అందాన్ని చూసి, వారి గొప్పతనాన్ని చూసి, వారి ధనాన్ని చూసి వారు విర్రివిగారు. దేవుడు లేడు, దేవుడు కూడా ఒక సున్నా అన్నారు. అందరూ నవ్వుతున్నారు. అంటే ఆ ఉత్సవంలో చేరిన వారందరూ నవ్వుతున్నారు. అందరూ నవ్వుతున్నారు, నవ్వారు అందరూ. కానీ దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు సృష్టిస్తే, దేవుడు నిన్ను సృష్టిస్తే బలవంతుడుగా దేవుని కోసం పరిచయమని నీ చూపిస్తే, దేవునికి వ్యతిరేకంగా నీవు పని చేస్తావా? దాని పనిష్మెంట్ ఈరోజు లాస్ ఏంజెల్స్ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. అందరూ కూడా పరుగులు, ఇల్లును చూసి గర్వించారు, ఆ ధనాన్ని చూసి గర్వించారు, వారి అందాన్ని చూసి గర్వించారు, వారి పేరు ప్రఖ్యాతిని చూసి గర్వించినట్టు వారు అందరూ కూడా ఇల్లు లేకుండా రోడ్డు మీద పడున్నారు. ఒక్క రోజే ఇల్లు లేకుండా రోడ్డు మీద పడున్నారు. అందరూ కూడా తట్టాబుట్టా సర్దుకొని రోడ్డు మీద పరిచేసి అందరూ పడుకున్నారు. వారందరూ ఎక్కడ పడుకున్నవారు? మొదట ఏసీ బంగ్లాలో పడుకున్నటువంటి వీరు ఈరోజు రోడ్డు మీద పడ్డారు. దేనిని బట్టి వాళ్ళు గర్వించారు? వారి ధనాన్ని బట్టి, వారి పేరుని బట్టి, వారి అందాన్ని బట్టి వారు గర్వించారు. వారందరూ రోడ్డు మీద పడ్డారు. మరి నెబుకద్నెజర్ రాజు ఏమయ్యాడు? మనం బైబిల్లో మనం చూస్తాం, నెబుకద్నెజర్ రాజు ఏమయ్యాడు? ఆ మేడ మీద వెళ్ళిపోయి తన పట్టణాన్ని, కొత్త పట్టణాన్ని కట్టిన తర్వాత మేడ మీద వెళ్ళాడు. మేడ మీద చూస్తే ఆ మేడ మీద నుండి చుట్టుపక్క టౌన్ అంతా చూస్తుండే చాలా అందంగా కనబడ్డాయి. ఆ అందాన్ని చూసి ఇది నా వల్లే, నేనే కట్టించాను అని వాడు అనుకున్నాడో లేదో వెంటనే దేవుని స్వరం వచ్చింది, రాజా నీవు ఈ క్షణమే కొండ మీదకి పారిపోతావు, పెట్టల్లాగా అక్కడ మరి మంచులతోను వర్షంతో తడిసి అయిపోతావు, నీవన్నీ కూడా పెట్టల్లాగా కొండ మీద నీవు బెకార్లాగా తిరుగుతావు అనేసి ఒక స్వరం వచ్చింది. స్వరం వచ్చిందో లేదు, వెంటనే ఏమైపోయాడంటే పిచ్చి అయిపోయి ఎంత మేడ, ఎంత అంతఃపురం, ఎంత రాజు కోట ఉన్నప్పటికీ అవన్నీ కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొండకి పారిపోయాడు. కొండల్లో పిచ్చుకల్లాగా జుట్టంతా జిబ్బురు చుట్టూ, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, పిచ్చివాడిలాగా రోడ్డు మీద అడవిలో తిరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను తప్పు చేశాను, నీ ఎదుట నేను గర్వించాను, నా బలము చేత నేను ఇదాన్ని కట్టాను కాబట్టి నన్ను క్షమించు అని దేవుని దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు మళ్ళీ క్షమించాడు. క్షమిస్తే మళ్ళీ కోటకి చేరా. నీవు కూడా, మీరు, మనమందరం కూడా ఎవ్వరు కూడా గర్వించొద్దండి. నేను ఆస్తిపాస్తులు, నాకు మా తల్లిదండ్రులు నాకు సంబంధం లేదు, పెద్దవారితో నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, నా అంతగా నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, ఎవరు నాకు అక్కర్లేదు, ఐ డోంట్ కేర్ ఎనీబడి అని అనొద్దు. దేవునికి లోబడి ఉన్నటువంటి వాడు, దేవునికి లోబడి జీవించిన వాడు, దేవునిలో బలంగా జీవించిన వాడు అందరిని గౌరవిస్తాడు, అందరితో కలిసి జీవిస్తారు, అందరి పనులు చేస్తారు. మనమందరం కూడా బలవంతులుగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దేవుని కార్యం చేయడం కోసం మాత్రమే. నీ జీవితాన్ని నీవు బాగు చేసుకో, దేవుని కార్యము నీవు చెయ్యి. బలవంతులుగా ఉండండి. ఎవరు బలంగా ఉండొద్దని సనలే. సంసోను బలవంతుడుగా ఉన్నాడు. దేవుని ఉద్దేశం వేరు, అతని ఉద్దేశము వేరు. అందుకనక మీకు కూడా చెప్తున్నాం, మనమందరం కూడా గమనించండి. నేను ఇలాగున్నాను, నాకు ఎవరు కూడా నాకు అవసరం లేదు మీరు అనుకోవద్దు. పెద్దవారు చెప్తారో, ఎవరైనా చెప్తారో, మీకంటే పెద్దవారు చెప్పిన మాట నేను వినను, నా ఇష్టం అని మీరు అనుకుంటారు. హఠాత్తుగా లాస్ ఏంజెల్స్ పట్టణము ఏ రంగైతే నగరం ఎలాగైతే కూలిపోయిందో, దేవునికి వెక్కిరిస్తే ఎలాగైతే కూలిపోయిందో, నీవు గాని, నీ జీవితం గాని, నీ కుటుంబం గాని అలాగే కూలుతుంది. కానీ నెబుకద్నెజర్ రాజులాగా క్షమాపణ కోరి దేవునికి లోబడి జీవిస్తే మళ్ళీ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. కాబట్టి మనమందరం కూడా గమనించండి, బలవంతులుగా ఉండండి, క్రీస్తులో బలవంతులుగా ఉండండి. బలవంతులుగా ఉన్నటువంటి మనము దేవుని కార్యం కోసం చేయాలని
మరి దేవుని కోసమే మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సంభూతుడా, దేవా, ఇదిగో ప్రభువా, మీరు బలవంతులుగా ఉండండి అనేటువంటి గొప్ప పాఠాన్ని మమ్మల్ని బోధించిన విధానం వందనాలు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు పక్షిరాజుల వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు. మరి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక ఎందురు అన్నటువంటి గొప్ప పాఠాన్ని మమ్మల్ని బోధించిన విధానం. అవును ప్రభా, మీలో ఉన్నట్టుగా అయితే మేమందరూ కూడా ఎక్కడ కూడా మరి అలసట గాని భయం గాని మరి ఏమి ఉండదు ప్రభా. ఎందుకంటే బలాన్ని ఇచ్చేవారు మీరే. మీ కృప చేత, మీ శక్తి చేత మేమందరూ కూడా బలాన్ని పొంది ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడ కూడా మనం భయపడే పరిస్థితి లేదు ప్రభా. మీరే మాకు ధైర్యం. మీరుంటే మీరు మాకు తోడుగా ఉన్నారు. కాబట్టి నిన్ను ఎడబాయను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అన్నటువంటి ఆనాడు యెహోషువతో మాట్లాడిన మాట ఈరోజు మా బిడ్డలు, మా సియోను సంఘంలో విశ్వాసులు అందరూ కూడా ఇదే మాట మాట్లాడమని, ప్రతి ఒక్కరు కూడా గొప్ప ధైర్యాన్ని, గొప్ప అభయాన్ని, గొప్ప బలమును ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని, ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.